కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్నూలు గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్లో ఒకే అంశం పలు పోలీస్ స్టేషన్లలో కేసులు సమంజసమా అనే అంశంపై మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఒకే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాదులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. పోసానిపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయన్నారు. నిజంగా తప్పు చేసిన వారిపై కేసులు పెట్టొచ్చని, చిన్న కేసులకు సైతం పెద్ద శిక్షలు విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు మానాలని కోరారు. బాలాజీ, యువనాయకుడు అర్జున్, మధు, మల్లికార్జున అందరికీ కూడా ఈ చర్చా వేదిక ఈరోజు మార్నింగ్ అనుకుని ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం. మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అలయన్స్ ఈ అరెస్ట్ చేయడంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి పోసాని ప్రొటెక్షన్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది వైసీపీ యువకులు సోషల్ మీడియాలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోస్టు పెట్టాలని చెప్పి ఒక్కొక్కరి పైన ఒక పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి ఒక కోర్టులో రిమాండ్ చేసి చట్టపరంగా అతనికి ఉండవలసిన హక్కు పోలీసు వాళ్ళే నోటీస్ ఇచ్చి విచారించవచ్చు. ఇలాంటి చట్టాన్ని ఈరోజు కర్నూలు న్యాయవాదులు, మేధావుల ఆధ్వర్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు రచించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో కొన్ని చట్టాలు ఏర్పాటు చేసి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష విధించాలనే అంశాలని భారత రాజ్యాంగంలో కానీ భారత న్యాయ చట్టాల్లో కానీ పొందుపరచడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యవస్థను మనం చూస్తున్నాం. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎప్పుడో 2-3 సంవత్సరాల కిందట సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలని చెప్పి ఒకరిని, 2-3 సంవత్సరాల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఏదో తిట్టాడని చెప్పి కేసులు పెట్టడం. అది కూడా ఎలా ఉందంటే ఈరోజు ఒకే అంశం పైన, ఉదాహరణకు పోసాని కృష్ణమురళి గారి విషయం తీసుకుంటే, పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడారని చెప్పి ఆయన పైన అలిగేషన్. ఈరోజు మేము చెప్తున్నాం, నిజంగా ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకంగా కానీ అన్పార్లమెంటరీగా వర్డ్స్ మాట్లాడితే దాన్ని ఖండిస్తాం. మీరు ఆ మాటలకు తగ్గట్లు ఆయన తప్పుగా మాట్లాడింటే ఖచ్చితంగా మీరు ఒక కేసు నమోదు చేయండి. దానికి సంబంధించి చట్టాలను చూసి ఆ చట్ట పరిధిలో మీరు చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు పోసాని కృష్ణమురళి గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, అనేక పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదు చేయడం ఏ రాజ్యాంగం ద్వారా మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మేము కోరేది ఒకటే, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, రేపు ఇంకొక నాయకుడు కావచ్చు, ఇంకొక బీసీ నాయకుడు కావచ్చు, ఇలా
ఈ న్యాయ వ్యవస్థను మీరు భ్రష్టు పట్టిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఈరోజు నాయకులుగా ఎదుగుతున్నారో వాళ్ళందరికీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ పద్ధతుల్ని మానుకోవాలా. నిజంగా ఎవరైనా తప్పు చేసింటే ఒక కేసు నమోదు చేయండి. ఆ తప్పుకు సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ విధంగా మీరు నడుచుకోవాలి. కానీ తప్ప కక్షపూరితంగా కుటుంబాలను వేధించే విధంగా మీరు ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తిరగబడి మీకు సమాధానం చెప్తారు. మిమ్మల్ని తిరుగుబాటు చేసి తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తారు.